ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏం చేస్తారో చేసుకోండి, భయపడేది లేదంటూ ప్రభుత్వ ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేస్తున్న బీఆర్ఎస్ నేతల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏం చేస్తారో చేసుకోండి, భయపడేది లేదంటూ ప్రభుత్వ ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేస్తున్న బీఆర్ఎస్ నేతల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల లెక్క తేల్చే పనిలో పడింది. దీనికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డి అంటే డి అనేలా యుద్ధ వాతావరణం నెలకొంది. స్కాములు, కేసులంటూ ఎత్తుకు పై ఎత్తు వ్యూహాలు వేస్తున్నారు. రెండు పార్టీ నేతలు బీఆర్ఎస్ను కార్నర్ చేసేందుకు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ పార్టీ మీరు తప్పులు చేశారంటే మీరు స్కాములు చేస్తున్నారంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ చలికాలంలో కూడా వేడిని పెంచుతున్నారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విచారణతో పాటు ధరణి పోర్టల్, విద్యుత్ కొనుగోలులో గోలుమాలు, ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, మరోవైపు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా కార్ రేస్లోని భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ కేసుల్లో విచారణ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొందరు అధికారుల ప్రమేయం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వారిపై క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గత ప్రభుత్వ పెద్దల అరెస్టులతో పాటు కాంట్రాక్టు సంస్థలకు కూడా చిక్కులు తెచ్చే పరిస్థితి ఉంది. ఈ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లో ఎవరో ఒకరు ముందుగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గవర్నర్ నుంచి అనుమతులు రాగానే కేటీఆర్పై చర్యలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో తొలిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారు. అయితే ప్రమోటర్గా బాధ్యత తీసుకున్న ఒక కంపెనీ డబ్బులు చెల్లించడానికి వెనకాడడంతో హెచ్ఎండిఏ తన ఖజానా నుంచి 55 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా చెల్లించారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ రేసింగ్ నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు లేకపోతే దాని గురించి ప్రాసెస్ చేయమని అధికారి అరవింద్ కుమార్కు తానే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన ఫైలు పంపితే తాను సంతకం పెట్టానని, ఇందులో అరవింద్ తప్పేమీ లేదు, మంత్రిగా మొత్తం బాధ్యత తనదే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి గల బోర్డు, ఇక హెచ్ఎండిఏ నిధుల వినియోగానికి క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అవసరం లేదంటూ ప్రెస్ మీట్లో పెట్టి మరీ చెప్పారు. అయితే ఇప్పటి వరకు కేటీఆర్ అరెస్టు అనుమతి కోసం మాత్రమే గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించిన తన భావమర్ది సృజన్ రెడ్డికి చెందిన షోదా కంపెనీకి 1137 కోట్ల విలువైన అమృత్ స్కీమ్ టెండర్లను కట్టబెట్టారని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ రేసులో అవకతవకలు జరిగాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నప్పుడు విచారణ కోసం గవర్నర్ అనుమతి ఎందుకంటే అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికార దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చినా ఏ పోలీస్ అధికారి కూడా అధికృత వ్యక్తులు లేదా వ్యవస్థలను అనుమతి లేకుండా విచారించడానికి వీలు లేదు. ఆ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుతం లేదా మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది.
గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు పబ్లిక్ సర్వెంట్ అనే ప్రతిపాదికన తెలంగాణ సర్కార్ గవర్నర్ అనుమతిని కోరుతోంది. అయితే అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిన కేసులో తప్ప ఇతర ఏ కేసులోనైనా ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎం, పీఎంలను కూడా ముందస్తు అనుమతి లేకుండా విచారించవచ్చు. కేవలం రాష్ట్రపతికి, గవర్నర్కు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంది. ఇతర కేసుల్లో కేసు నమోదు చేసి ఆ ఎమ్మెల్యేను నిరభ్యంతరంగా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే మాత్రం స్పీకర్ అనుమతితో ఆయన్ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.